ఎంతసేపు పెన్ను పోయింది దాన్ని వెతికింది కదా, ఏడందో ఇప్పుడు చెప్తాను ఏం చేస్తావు. అంటే రోజు హాస్టల్లో అన్నం తిన్న తర్వాత ప్లేట్ నేనే కడుగుతుండే. మనకి యూట్యూబ్లో 960 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అనమాట. హలో పీపుల్, మనం ఇప్పుడే హాస్టల్ నుంచి స్టార్ట్ అయినాం అనమాట. అండ్ ఎంజీబీఎస్ అయితే పోతున్నాం. ఎందుకో మీకు తమ్ముని చూసినప్పుడే అర్థమైపోయి ఉంటుంది. అండ్ గైస్, ఆఫ్టర్ 20 days తర్వాత బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. అండ్ నేను కంటిన్యూ తీద్దాం అనుకుంటా కానీ అదే బ్లాగ్స్ అయితే కానే కావు అసలుకి. సో ఇప్పుడు ఈ బ్లాగ్ తీసిన తర్వాత ట్రై చేస్తా ఇంకొక బ్లాగ్ చేయడానికి. వేరే ఏదైనా కంటెంట్ వెతికేసి తీసేస్తా. సో జస్ట్ వెయిట్, డిస్టర్బెన్స్ వస్తుంది. ఎంజీబీఎస్ మన హాస్టల్కి దగ్గర, సో 1 kilometer అట్లా అవుతుంది. సో బై వాక్ అయితే కొట్టేస్తున్నాం మనం. అండ్ ఇప్పుడనే కాదు, నేను ప్రతిసారి నడుచుకుంటానే ఎంజీబీఎస్ అయితే పోతా. ఇంటికి పోయేటప్పుడు ఈ రూట్ ఏమో చాలా ఎంత ఇట్లా ఏమంటారు, నన్ను ఏదో స్వాగతం అవమానించినట్టు అనిపిస్తుంది. అండ్ మళ్ళీ రిటర్న్ హాస్టల్కి పోయేటప్పుడు ఏమో బాధగా ఏంది ఇదంతా ఎవరో అందరూ పట్టుకొని దొబ్బుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వచ్చి నాకు హ్యాపీగా అనిపిస్తుంది, అరే ఇంటికి పోతున్నా ఎన్ని రోజులు అవుతుంది అని చెప్పేసి. మనకి యూట్యూబ్లో 960 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇంత సపోర్ట్ మీ నుంచి నాకు వస్తున్నందుకు. అండ్ అలాగే నా బ్లాగ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని బ్లాగ్స్, ఫుల్ బ్లాగ్స్ అయితే చూడండి, షార్ట్ వీడియోస్ చూడండి. అండ్ మంచి కంటెంట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తా. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబర్స్ అయితే వస్తుర్రు, 960 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇప్పుడు. అండ్ సూన్ తొందరగా 1K చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ గాయస్. ఎంజీబీఎస్ అయితే వచ్చేసాం గాయస్. బస్ అయితే మన కోసం వెయిట్ చేస్తుంది, బట్ అక్క అయితే ఇంకా రాలే. అక్క కోసం వెయిట్ చేస్తున్నాం. రోజు కాలేజ్కి ఇద్దరు నుంచి నడుచుకుంటూ పోతుంటే పరిగి బస్సు నాకు కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు నేను అదే బస్సులో ఉన్నా. నేను బస్సు ఎక్కడగానే తినడం స్టార్ట్ చేసాం అనమాట. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మూంగాలు తింటాం. ఇంకొకటంటే ఒకటి చూపిస్తా తినేటప్పుడు. సో వెయిట్ గైస్. ఇట్లాంటి వాళ్ళు మారరు. పోతుంటే ఇంత డిస్టర్బెన్స్ అయితే చదువుకుంటుంది. ఏం చేయాలి ఇవన్నీ? బస్ ఎక్కి మంచి ఎంజాయ్ చేద్దామంటే చదువుకుంటుంది ఎక్కువ చేసి ఏం చేయాలని నేను అప్పుడు చూస్తున్నా, ఇట్లా చూసుకుంటా. అంటే ఇది నిజం చెప్పాలా, ఒకటే పని చేస్తున్నాం, అందుకే ఇస్తలేదు. ఓకే ఎక్సైట్ ఓకే. ఇట్లున్నందుకే ఇంకా ఇండియా డెవలప్ అవుతలేదు. పిల్లల కన్నా బ్యాగ్లే ఎక్కువ ఉన్నాయి. Creo que bueno, para mí es un orgullo formar parte del Barça. Es un club único y también que se lleve este. చేతిలో పట్టుకున్నా తిండి సోయిలో పడి అది తింటుంటే మళ్ళీ తినేసి చూసే పెన్ను మాయం. నాకు తెలిసి తిన్న తర్వాత ఆ పేపర్ పడేస్తాను, పెన్ను కూడా పడేస్తాను. చూడండి గైస్ ఎంత సోయి ఉంటుంది మా అక్కకి. ఇప్పుడే ఫుల్ అయిపోయింది. అండ్ పరిగి 38 kilometers ఉంది. మాట్లాడలేదు.
డాన్స్ డాన్స్ అంటే ఓన్లీ డీజే మాత్రమే వేస్తారు బాయ్స్. అసలు ఏం మాట్లాడాలని అర్థమవుతుంది. కోడే ఉంది మంచూరియా. మంచూరియా కావాలా మీకు కూడా? మంచూరియా వేసుకుంటున్నాం, మంచూరియా తీస్తున్నాం, తింటా. మంచూరియా గైస్, మంచూరియా. ఇంతసేపు పెన్ను పోయి నన్ను వెతికింది కదా, ఏడుందో ఇప్పుడు చెప్తాను. ఏం చేస్తావు కదా? మన ఎత్తి మీద ఎట్లా గైస్, పెన్ను ఇంత కూడా కనిపిస్తారు. అప్పటి నుంచి పెట్టుకున్నాను నేను, గంట అవుతుంది పెట్టుకోను. నేను జోబులో కూడా చూసిన, కింద చూసిన, అక్కడ చూసిన, ఇక్కడ చూసిన. ఏం ఎంటర్టైన్మెంట్ లేదనుకుంటున్నా. దిస్ ఈస్ ద వన్ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ మీ. చేవెళ్ళ దగ్గరలో ఒక పెద్ద బస్ యాక్సిడెంట్ అయిందని మీకు తెలుసు. అండ్ అదైన తర్వాత రోడ్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారనమాట. రోడ్ మంచి అవుతుంది కాబట్టి అక్కడ యాక్సిడెంట్స్ కావద్దని నేను కోరుకుంటున్నా. టైమ్ ఈస్ 1:13 అండ్ వి ఆర్ నౌ ఎంటరింగ్ టు పరిగి. ఇప్పుడే మనం పరిగిలోకి ఎంటర్ అవుతున్నాం. నేను మంచిగా అనుకున్నా, చెప్పనుకున్నా జస్ట్ హాఫ్ అన్ అవర్ నాకు ఎంతసేపు వండుకున్నట్టుంది. పరిగి అయితే వచ్చేసినాం. అండ్ మనం హాస్టల్కి 20 days అవుతుంది. అప్పుడే మళ్ళీ ఇంటిని మిస్ అవుతున్నాం. 20 days కాదు గైస్, 20 days. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఎంతో పెద్ద చెప్తుంది అది 20 days అంటే, కానీ అది జస్ట్ ఇట్లా తొందరగా అయిపోయింది. మన అడ్డకు వస్తే అసలు అండ్ చూడండి మొత్తం పరిగి. పని చెప్పు మన అడ్డకు వస్తే ఆ ఫీలే వేరు, ఆ గాలి వేరు, ఆ ప్రకృతే వేరు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉందా? హాయ్ గైస్, మీట్ మై బొమ్మడిది. నన్ను తోలుకోనికి వచ్చిండు ఇప్పుడే. సారీ, నువ్వెవరు అసలు? ఆటో ఎక్కిపో. అది ఇంకా షాద్నగర్ బస్, అది ఎక్కితే ఇంటికాడ దింపుతుంది. 10 రూపాయలు బై. ఆధార్ కార్డు కదా. పోయి మేము బయట బిర్యానీ తింటాం. అంటాము, చేసేస్తామా? ఆఫ్ టు ఓమ్. హాయ్ హాయ్ చెప్పండి. ఇక మా టీవీ, మా ఇల్లు. చికెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మా మమ్మీ చికెన్ చేసింది ఫ్రెండ్స్. అలవాటులో పొరపాటు గైస్. అంటే రోజు హాస్టల్లో అన్నం తిన్న తర్వాత ప్లేట్ నేనే కడుగుతుండే. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్లేట్ నేనే అడిగిన. ఇప్పుడే మా వాళ్ళు మొత్తం షాకింగ్గా చూస్తారు నన్ను. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ఇంటికి వచ్చినాము, అయిపోయింది, తినేసినాం అండ్ టైంపాస్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ మనం రెడీ అయినాం. ఇక మమ్మీ కూడా రెడీ అయింది. నేను, మమ్మీ, ఇంకా అక్క ముగ్గురం కలిసి బస్ స్టాండ్కి అయితే వచ్చి బస్ అయితే ఎక్కినాం. అండ్ గాయ్స్ ఇప్పుడే బస్ దిగేసి మనం డైరెక్ట్ అమ్మమ్మ దగ్గరికి వచ్చినాం. అమ్మమ్మ హాయ్. హాయ్. ఏమమ్మమ్మ? చూడండి గాయ్స్, అమ్మమ్మ ప్రేమ. వద్దంటే కూడా ఇంటలేదు, పోయి తీసుకొని వచ్చింది. ఇంకా వీళ్ళిద్దరేమో వద్దని చెప్పి కూర్చుర్రు. దేర్ ఈస్ అవర్ హౌస్. మన ఇంటి దగ్గరికి వచ్చేసాం. అండ్ చెట్టు మొత్తం ఎట్లా అయిపోయింది చూడండి, ఫుల్ గ్రీన్ ఉంటుండే మొత్తం. నిక్కి బావా,
నిక్కీ బావా, ఏయ్ నిక్కీ బావా, హాయ్. మీరు రాలే. ఏయ్ డోర్ మూస్తావేమ్రా? మూస్తున్నాడు అగో. హాయ్ హాయ్ చెప్పు. మూతి బాగాలేదురా వాడిని. అయినా ప్లీజ్ నన్ను వదిలేసే. సన్నిగాడు బుద్ధిమంతుడు అయిండు. గుడ్ బాయ్ సన్నీ. ఈడికే వచ్చినాం. ఎందుకు వచ్చిండ్రు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. గైస్ మా నిక్కీ బావా, హాయ్ చెప్పు. హాయ్. నీకోసమే. మా తాత నేను వీడియో తీస్తున్నాను, చేతులు అడ్డం పెట్టుకుంటున్నా ఫేస్ కి. హాయ్ చెప్తా హాయ్. తినే టైం అయింది, మంచిగా తినేసి పడుకునేసినాం. అండ్ గ్యాస్ పొద్దున్నే లేచి మనం ఒక మురుగాన్ని చంపి తిందామని స్టార్ట్ అయిపోయాం అనమాట. గుడ్ మార్నింగ్ గాయస్, వీఆర్ ఎట్ కోస్గి. అంటే మనం మటన్ తీసుకోవడానికి వచ్చినాం అనమాట కోస్గి. నేను మా అమ్మాయి కలిసి వచ్చినాం కోస్గికి. అండ్ నైట్ బ్లాగ్ తీయాలి. అండ్ ఇక్కడైతే చాలా చలి పెడుతుంది. నిన్న నుంచి నైట్ మొత్తం ఫుల్ చలి పెడుతుంది. పొద్దున వరకు చాలా అంటే చాలా చలి పెడుతుంది. వామ్మో సిటీలో అయితే అంత లేదు అసలు. నేనైతే ఫ్యాన్ వేసుకుని అనుకున్నా రూమ్లో. వీడికి వచ్చిన తర్వాత చాలా చలి పెడుతుంది గాయస్. దేర్ ఇస్ మై మామయ్య. నీకు అదే కావాలా? ఇదొక్కటే ఏమంటో 3 రంగుల జెండా ఒకటి అన్నారేమంటో చల్ అమ్మతోడునే రేవంత్ రెడ్డి 3 రంగుల జెండా ఒకటి అన్నారేమంటో కాంగ్రెస్ గెలిపించి ఓట్లేసిండ్రు చల్ కాంగ్రెస్ జల్ రేవంత్ రెడ్డి అన్నారేమంటో కొడంగల్ కోయి సర్పంచ్ మాట్లాడి కొడంగల్ ఫంక్షన్ హాల్ రేవంత్ రెడ్డి సజాకాన్పేట్ ఇండ్లు చూసిపోయిండు. ప్రపంచం మనకి శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ ఆల్, వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సన్నీ ఇదేం చదువు? ఏ బుడ్సా. ఒకటి చూడయ్యా. వీడియో అయితే ఇంతే. ఈ వీడియో ఎక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చారా నేను అనుకుంటున్నా. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.